నా భయం కూడా అదే మావా. వదిన ఇక్కడికొచ్చింది, ఎవరి మీద కుట్ర పన్నుతుందో, ఎవరిని ఏం చేస్తుందో తెలియడం లేదు. తన బారి నుండి నిన్ను, ఆదిత్య గారి కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇంతకీ ఆ మనిషి ఎవరో చెప్పలేదు వస్తుందా? చెప్పొచ్చు, కానీ వెంటనే నిన్ను చంపేయాల్సి వస్తుంది. పర్వాలేదా? అయ్ బాబోయ్, అంత పని చేయకొస్తా పిల్లలు గలవాణ్ణి. నువ్వు దేవతవి వస్తా. 50 రూపాయల మూలికకి ఇంత కట్టించావు, ఇక నోరు విప్పను నేను. విప్పవులే, నోటికి తాళబెంట తెలుసా? ఈ పచ్చ నోట్లే. వెళ్ళో. ఏంటి తారా ఆలోచిస్తున్నావు? గోపి జాబ్ గురించి. తనని ఇంట్లోనే ఉంచడం బెటరా, ఆఫీస్కి తీసుకురావడం బెటరా అని ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఉంచకతారా, సృజన మేడంతో అల్లుకుపోతున్నాడు. అక్కడ సృజన ఒక్కర్తే, ఇక్కడ గోపికి లైన్ వేసేవాళ్ళు ఇద్దరున్నారు. తారా, ఏంటి అలా చూస్తున్నావు తారా? గోపిని తీసుకొచ్చావేంటా అని. గోపి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గోపి ఇక నుండి ఎప్పుడు నా పక్కనే ఉండాలని డిసైడ్ అయ్యాను. గోపి నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావు సృజన? బోర్ కొడుతుంది, ఏదైనా జాబ్ ఇవ్వండి అని నా బుర్ర తింటున్నాడు. అందుకే పర్మనెంట్ జాబ్ ఇచ్చేసాను. తీసి మొగడి పోస్ట్ గానీ ఇచ్చేసిందా? ఏం జాబ్ అని అడిగరే? ఇంకేం అడుగుతాం మేడం, మీరు పర్మనెంట్ జాబ్ అంటున్నారు, గోపి ఏమో మీ పక్కన నిలబడ్డాడు. అర్థమైంది మేడం. యువర్ ఇంటెలిజెంట్ శ్రీకర్. గోపికి బాడీ గార్డ్ జాబ్ ఇచ్చానని కనిపెట్టేశావు. బాడీగార్డా? ఎస్, బాడీ గార్డ్. గోపి, ఎస్ మేడం. ఫాలో మీ. ఎస్ మేడం. మేడం నేర్పించారు, బాగా చేశానా? మామూలుగా కాదు, గుండెలు పిండేశావు. థ్యాంక్ యూ సార్. మేడం బాడీగార్డ్ అంట, ఇక నుండి ఇక్కడే ఉంటాడు. ఉండని, మెల్లగా నా బాడీగార్డ్ని చేసుకుంటాను. చూసావా, సృజన మేడం ఆ గోపిని బాడీగార్డ్గా పెట్టుకుంది. ఆ గోపి బాడీగార్డ్గా ఏం సరిపోతాడు? ఒక్క డ్రైవింగ్ తప్ప వాడికి అసలు ఏం తెలుసు? ఏం తెలుసో, ఎందుకు బాడీ గార్డ్ గా పెట్టుకుందో వెళ్ళి సృజనానే అడుగుదాం పదా. నేనెందుకు? అదేదో నువ్వు అడగడమే బెటర్. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. గోపి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గోపి ఇక నుండి ఎప్పుడు నా పక్కనే ఉండాలని డిసైడ్ అయ్యాను. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడిగొస్తాను.
ఏంటి శ్రీకర్, గోపికి బాడీ గార్డ్ జాబ్ ఇచ్చానని కనిపెట్టేశావు. సృజన, గోపి ఏడి? నా హ్యాండ్ బ్యాగ్ కార్లో మర్చిపోయాను, తీసుకురమ్మని పంపించాను. గోపితో ఏమైనా పనుందా? హా? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పుతారా? నాకు విషయం చెప్పు. గోపికి ఏం తెలుసని బాడీ గార్డ్గా పెట్టుకున్నావు? నవ్వడం కాదు, సమాధానం చెప్పు. నిజంగా నీకు బాడీగార్డ్ కావాలంటే ప్రొఫెషన్ని రప్పిద్దాం, అంతేకాని ఏమీ తెలియని అమ్మాయికుణ్ణి బాడీగార్డ్గా పెట్టుకుంటే ఎలా? నేను అతని అమాయకత్వాన్ని, నిర్మలమైన మనస్సుని చూసి బాడీగార్డ్గా పెట్టుకున్నాను. సృజన, అలా అయితే అతనికి వేరే పనివ్వు. అంతేకాని నిన్ను ప్రతి క్షణం రక్షించాల్సిన జాబ్లో గోపిని పెట్టడం కరెక్ట్ కాదు. తారా, గోపి విషయంలో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. తను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలిస్తాడు. నాతో ఉన్నంతసేపు కూడా వేరే విధంగా చూడడం గాని తాకడం గాని చెయ్యలేదు. ఆ రోజు నాకు హెల్త్ బాలేదు. తను చిన్న పిల్లకు సేవ చేసినట్టు సేవ చేశాడు. ఆ రోజు నేను బట్టలపైనే వామిటింగ్ చేసుకున్నాను. నా బట్టలు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు గోపి ఏం చేశాడో తెలుసా? అలాంటి వాడు నా పక్కనుంటే నాకు సెక్యూరిటీగా ఉంటుంది. అది కాదు సృజన. మనీ కోసం కాదు, మన వాళ్ళు అనుకుని పనిచేసేవాళ్ళు కావాలి. గోపి అలాగే పనిచేస్తాడు. అతని దగ్గర కంటే సెక్యూరిటీ ఎక్కడ దొరుకుతుంది? తారా, అడిగావా? ఏమంది? బాడీగార్డ్గా గోపినే ఉండాలంట. ఏవేవో చెప్తుంది. నీకు ఇంకా అర్థం కాలేదా? గోపిని బాడీగార్డ్గా పెట్టుకోవాలని తను ముందే డిసైడ్ అయిపోయింది. నీకేవేవో కారణాలు చెప్తోంది. రే గోపి, మన్నుల్లో ఉన్నప్పుడు ఏమన్నావురా నువ్వు? చావు తప్ప నన్ను కాంతారాని ఎవ్వరు వేరు చేయలేరు అని అన్నావు. ఆ చావు కాంతారాని పట్టుకుపోయి మీ ఇద్దరిని విడదీసింది. నీ జ్ఞాపకాల్లో మిగిలిన కాంతారాని ఇప్పుడు నేను చెరిపేస్తున్నాను. చావు కన్నా గొప్పదాన్నిరా. నేను కాంతారకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నీకు పెద్దింటి సంబంధం చేశాను, గోపిని మర్చిపోయి సుఖంగా కాపురం చేసుకో అన్నాను. అది నా మాట వినలేదా? ఆ రోజు అది నా మాట వినుంటే అదెక్కడో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండేది. నువ్వు గోదాట్లో పడవ నడుపుకుంటూ ఉండేవాడివి. ఇప్పుడు చూడు, ఇద్దరి బ్రతుకులు నాశనమయ్యాయి. నువ్వెప్పుడు
ఎప్పుడు నా మనిషిగానే ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు మనసున్న గోపిగా కాదు, మత్తులేని గోపిగా ఉండాలి. గోపి, ఈ పాయసం నీకోసం స్పెషల్గా తయారు చేశాను. ఇది తాగితే నీ మతిమరుపు అలాగే ఉంటుంది. కలలో కూడా కాంతారాన్ని తలుచుకోవు, నేనెవరో గుర్తుపట్టవు. గోపి, నిన్ను బ్రతకనిచ్చి నీ జ్ఞాపకాలను చంపేయడం చాలా ఆనందంగా ఉంది. వస్తున్నాను గోపి, నీకోసం పాయసం తెస్తున్నా. గోపి, గోపి, చెప్పండి వసుధ గారు, ఇలా వచ్చారు? నీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను గోపి, తీసుకో. మీకెందుకండి ఈ శ్రమ? అదేంటి అలా అంటావు? నువ్వు ఆ ఇంటి కోసం ఎంతో శ్రమ పడుతున్నావు. నీకు ఈ మాత్రం చేయడంలో కష్టమే ఉంది. థ్యాంక్స్ వసుధ గారు. సృజన నిన్ను బాడీగార్డ్గా పెట్టుకుందట కదా? అవునండి, మేడం గారికి నేనంటే చాలా నమ్మకం. నాకు కూడా నమ్మకమే. నీ అంత మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. వీడేంటి పాయసం గ్లాస్ పక్కన పెట్టాడు? ఆ, వేడిగా ఉందండి. సరే, సృజనని మాత్రం నువ్వు కంటికి రెప్పలా కాపాడాలి. అలాగే మేడం. ఇంకో విషయం, నీకేం కావాలన్నా నన్నే అడుగు. ఎందుకంటే నీకు అమ్మా నాన్న ఎవరూ గుర్తులేరు కదా. నీకేదైనా పెట్టాలన్నా నాలాంటి వాళ్లే కదా. అవునండి. సరే, నేను వస్తాను. సరే మేడం. వీడేంటి నేనిచ్చిన పాయసం తినడం లేదో? కొంపదీసి వీడికి గతం గుర్తొచ్చేసిందా? లేకపోతే నా మీద ఎవరైనా చాడీలు చెప్పారా? ఇది నాకు కావాల్సిందే. ఇక గోపికి గతం గుర్తుకు రాదు. వాడి దృష్టిలో వసుధ ఎప్పుడూ మంచిదిగానే ఉంటుంది.
తారా, ఆ గోపిని చూడు. ఏదో ఘనకార్యం సాధించి నోబెల్ ప్రైజ్ అందుకున్న వాడిలో వస్తున్నాడు. వాళ్ళు ఎలా వస్తే నీకెందుకు? పని చూసుకో. పని చూసుకోవాలా? ఆ రోజు మీటింగులంటూ ఆఫీస్ వర్క్ లేకపోతే సృజన మేడం వెంట నేనే వెళ్లేవాణ్ణి. ఇప్పుడు తన పక్కన నేనే బాడీగార్డ్లా ఉండేవాణ్ణి. నీకు అసలు బుర్రుందా? గోపికి చదువు సంధ్య లేదు కాబట్టి బాడీగార్డ్గా పెట్టుకుంది. నిన్నెందుకు పెట్టుకుంటుంది? ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేవెన్ల. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మంచింగ. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, పిల్ల, పిల్ల. లే 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 మజా, లే 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 మజా, లే 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 మజా పిల్ల చిల్లా. లే 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 మజా, లే 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 మజా, లే లే. చూసావా? మేడం ఏదో కొంచెం స్లిప్ అయింది, అంత మాత్రాన అలా పట్టేసుకోవాలా? థ్యాంక్స్ గోపి. నువ్వు కనుక నన్ను పట్టుకోకపోయి ఉంటే పడిపోయేదాన్ని. ఇప్పుడు కూడా నువ్వు గోపికి పడిపోయావేమో అని నా డౌట్. షటప్ శ్రీకర్. మేడం మీరు ఓకేనా? ఐఎమ్ డబుల్ ఓకే గోపి. నువ్వుండగా నాకేమవుతుంది? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ తారా. గుడ్ మార్నింగ్ సృజన. గుడ్ మార్నింగ్ శ్రీకర్. గుడ్ మార్నింగ్ మేడం. నేను చూడాల్సిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సృజన, నేను తర్వాత తీసుకొస్తాను. ఓకే. తారా మేడం, నేనేమైనా వేలు ముద్రలు వేయాలా? ఏం అక్కర్లేదు, వెళ్ళు. అంత కోపం ఎందుకు మేడం? అక్కడ గోడకేదో ఉంది, అందరూ దాని మీద వేలు ముద్రలు వేస్తున్నారు, అందుకే అడిగాను మేడం. మేడం వెళ్దామా? గోపి, నువ్వు క్యాబిన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, బయటనే కూర్చో. చావు నీ దగ్గరికి తెచ్చుకున్నా.